నీ తండ్రి నీ కోసం చింతిస్తున్నాడు. ఆ బాధ ఎవరితో చెప్పుకోలేదు తెలియక, వినడానికి ఏ మనిషి లేక ఎవరితో చెప్తున్నాడో తెలుసా? ఆకాశమా వింటావా నా మాట? భూమి, ఏం భూమి మీద పిల్లలు ఉన్నారు కదా, అంటే పిల్లలు వింటలేదు అనమాట మాట. భూమితో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పిల్లల్ని పెంచాను, గొప్పోళ్ళు అయిపోయారు వాళ్ళంతా, కానీ వాళ్ళు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? తిరగబడ్డారు నా మీద. వారు యెహోవాను వదిలేశారు, నన్ను వదిలేశారండి, నన్ను వీధిలో వదిలేశారండి. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడిని బూతులు మాట్లాడారండి. ఏమండి, ఒకడు తన తల్లిని చెంప మీద కొడితే ఎలా ఉంటుందండి? నిజంగా ఏ తల్లినైనా అలా కొట్టే దుర్మార్గులు, దుష్టులు, భ్రష్టులు ఉన్నారండి ఈ లోకంలో. అమ్మని చేతులతో కొట్టే సన్నాసులు ఉన్నారు. నాన్నను ఇష్టానుసారంగా మాట్లాడే కూతుర్లు ఉన్నారండి. అరే నీకు ఎప్పుడు వస్తుందిరా ముసలోడ చావు నీకు, మీరు అనకపోవచ్చు, కానీ లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ మాటలు విని ఆ ముసలి గుండె తట్టుకోగలదా? భరించగలదా? దేవుడు అది అన్నాడు, తిరుగుబాటు చేశారు. ఆయనకు చావు లేదు కాబట్టి ఆ బాధంతా భరించి నిన్ను చిన్నప్పటి నుంచి తన ముద్దులో చేతులతో ఎత్తుకొని అమ్మ కడుపులో నిన్ను జాగ్రత్తగా భద్రపరిచి బయటకు తీసుకొచ్చి నిన్ను పెంచి ఇంత పెద్దవాడిగా చేస్తే ఈరోజు ఈ నర సమాజం చేస్తున్నది ఏంటి? ద్రోహం, మోసం, వెన్నుపోటు అంటారు దాన్ని, వెన్నుపోటు. ఈ ముసలోడిని ఏం చేయాలి? వీడు ఎలాగా చచ్చేటట్లేడు, అయ్యో ఎదురు కలిపేసి పెట్టే. అలా చంపేసిన తల్లిదండ్రులు చంపిన పిల్లలు ఉన్నారండి. ఏమనంటే ఎవరు అడుగుతారు? అయ్యో ఉదయం వేసరికి మా నాన్న చచ్చిపోయాడండి, కానీ నువ్వే చంపేశావు, పేక నొప్పి. అవునా? రాత్రి మీ నాన్న పడుకున్నప్పుడు వాడు చావటం లేదని దిండు వాడు మొహం మీద నొక్కి పెట్టి చంపేశావు. అది లోకానికి తెలియకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు అన్ని. ఇలాంటి మోసాలు, మోసపు క్రియలు, ద్రోహాలు ఎన్నో చూస్తున్నాడు ఆయన. ఇంకా మన గుండె కరగకపోతే ఎందుకండి?